హలో సార్. ఏంటి? లేదు సార్, ఊరికే సుమ గారు మాట్లాడతామన్నారు. నేను ఎప్పుడు పిలిచాను బాబు? బెయిల్కి ఏదో కావాలన్నారు కదా రాజు గారికి. ఆయన్ని బెయిల్కి పిలిచారా? ఆ. లేదు, అక్కడ బెయిల్ పూరి పెట్టారు, తినడానికి పిలిచాను నేను. అదా, లేదు, ఓకే, లేదు, ఓకే. లేదు, ప్రస్తుతం చాలా డిప్రెస్డ్ మూడ్లో ఉన్నాను సుమ. ఏమైంది సార్? చాలా బాధగా ఉన్నా. నేను సొల్యూషన్ కూడా లేదు, అది కూడా తెలిసిపోతుంది. అట్లీస్ట్ నా బాధ అంటే 10 మందితో పంచుకోవాలని. మన నాటకాల్లో 9 రసాలు చెప్తారు: హాస్య, బీభత్స, కరుణ, శాంత. మా కీరవాణికి అన్నయ్యకి అన్నీ తెలుసు. కానీ 10వ రసం కనుక్కున్నాడు మా కాంచి. కనుక్కుని దాన్ని సాధించి దాని మీద డాక్టరేట్లు పిహెచ్డీలు చేశాడు. దాని పేరు వెటకార రసం. ఆడి వెటకార రసంలో ములిగి తేలని వాళ్ళు ఎవరూ లేరు. చిన్న కాదు, పెద్ద కాదు, ముసలి కాదు, మొదకాలు లేదు, గురువు లేదు, శిష్యుడు లేదు. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ మాకు చాలా ఎక్కువసారి. ఏ కథ చెప్పినా, ఏ సీన్ చెప్పినా మహా మోసేస్తాడు. వాడిని తిరిగి మోసే అవకాశం ఎప్పుడు వస్తుందో చూస్తున్నాను. ఇప్పుడు సినిమా వస్తుంది. మొయ్యాలా అక్కర్లేదా? సినిమా మొయ్యాలంటే తప్పులు ఉండాలి. దాంట్లో తప్పులుంటే సినిమా సరిగ్గా ఆడదు కదా. కాబట్టి కోరుకోలేను. సినిమా హిట్ అవ్వాలి, మోసే అవకాశం లేదు. సో ఏ రకంగా చూసినా ఇక్కడ కూడా ఆడి చేతిలో ఓడిపోయి చాలా డిప్రెషన్లో ఉన్నారు.